ఎంసెట్ ఎగ్జామినేషన్ డిజిటల్ జోన్లో కండక్ట్ చేస్తారని మనకు తెలిసిన విషయమే. కానీ ఎందుకు అయాన్ డిజిటల్ జోన్లో కండక్ట్ చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రెజెంట్ మనకి ఎంసెట్ ఎగ్జామ్ సిబిటి మోడ్లో జరుగుతుంది. మరి ప్రీవియస్గా ఉన్న బబుల్ సిస్టమ్ని ఎందుకు ఆపేశారో ఐడియా ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంటర్ స్టూడెంట్స్ అందరికీ చాలా హెల్ప్ అయ్యే ఛానల్ ఏంటంటే పరీక్ష టీవీ అనే చెప్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందు ఎంసెట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో చూద్దాం. ఎంసెట్ ఎగ్జామ్ అనేది సిబిటి మోడ్లో కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్యూటర్ స్క్రీన్ పైన క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి. సో ఇదంతా ఒక కంప్లీట్ డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. కాబట్టి ఈ డిజిటల్ ఎగ్జామ్ స్పెసిఫిక్ సెంటర్స్లోనే జరుగుతుంది. ఆ సెంటర్స్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటారు. ఇప్పుడు ఎగ్జామ్ అయాన్ డిజిటల్ జోన్లోనే ఎందుకు కండక్ట్ చేస్తారో చూద్దాం. ఎగ్జామ్ ఇలా అయాన్ డిజిటల్లో జరగడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అవేంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెటప్. ఎంసెట్ ఎగ్జామ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తారు. అందరికీ సైమల్టేనియస్లీ సేమ్ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్స్ కావాలి. వాటికి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి, పవర్ బ్యాకప్ ఉండాలి, సెక్యూరిటీ సిస్టమ్స్ ఉండాలి. ఇవన్నీ ప్రాపర్లీ సెటప్ చేసిన సెంటర్స్ కావాలి. సో అయాన్ డిజిటల్ జోన్ సెంటర్స్ ఇవన్నీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసిన ఎగ్జామ్ సెంటర్స్ ఇవి. ఇంకొక విషయం ఏంటంటే సెక్యూరిటీ. సిబిటి మోడ్లో పేపర్ లీక్ అవ్వడం అనేది పాసిబులే కాదు. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి కంప్యూటర్ సర్వర్లో సేఫ్గా ఉంటాయి. అయాన్ డిజిటల్ సెంటర్లో స్పెషల్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి, లైక్ కెమెరాస్, బయోమెట్రిక్ వెరిఫికేషన్స్ అండ్ సెక్యూరిటీ సర్వర్స్. దీనివల్ల మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ పేపర్ బేస్డ్ ఎగ్జామ్లో కరెక్షన్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, అండ్ దానివల్ల రిజల్ట్స్ కూడా డిలే అయిపోతాయి. కానీ సిబిటి మోడల్లో రిజల్ట్స్ అనేవి చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి బబుల్ సిస్టమ్ వర్సెస్ సిబిటి మోడ్ డిఫరెన్స్ ఏంటో చూసేద్దాం. బబుల్ సిస్టంలో మనం పేపర్స్లో బబుల్స్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేయడంలో మనం కొంచెం మిస్టేక్ చేసినా మార్క్స్ పోయినట్టే. దీనివల్ల ప్రాబ్లం ఏమయ్యేదంటే ఆన్సర్ పేపర్ని స్కాన్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా బబుల్ ఫిల్ చేయకపోతే స్కాన్ అవ్వదు అండ్ మార్క్స్ కూడా పడవు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇంక్ స్ప్రెడ్ అయ్యి ఓవరాల్గా షీటే పోతుంది. అదే సిబిటి మోడ్లో అనుకోండి, మీరు ఆన్సర్ని సెలెక్ట్ రివ్యూ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో నేనేమంటానంటే బబుల్ సిస్టమ్ కన్నా ఇప్పుడున్న సిబిటి మోడే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నాను. నెక్స్ట్ మనం ఎగ్జామ్లో షఫ్లింగ్ ఆర్డర్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఎందుకు పేపర్ని షఫల్ చేస్తారంటే కాపీ కొట్టకుండా ఉండడానికని చాలా మంది అనుకుంటారు, కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇంకొక రీజన్ ఏంటంటే ఫస్ట్లో హార్డ్ క్వశ్చన్స్ వస్తే స్టూడెంట్స్ పానిక్ అయిపోతారు. అదే ఈజీ క్వశ్చన్స్ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. షఫ్లింగ్ వల్ల ఈ ఎక్స్పీరియన్స్ అందరికీ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఇంకా మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక షిఫ్ట్ క్వశ్చన్స్ ఇంకొక షిఫ్ట్ క్వశ్చన్స్కి లీక్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ ఫార్మాట్ని యూజ్ చేస్తారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే అయాన్ డిజిటల్ సెంటర్లో ఎగ్జామ్ ఎందుకు పెడతారో అర్థమైందని అనుకుంటున్నాను. అలానే సిబిటికి బబుల్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటో క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. లేదు ఎంసెట్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వీలైనంత త్వరగా మీకు రిప్లైస్ ఇస్తాను. ఈ ఒక్క వీడియోనే కాదు, ఎంసెట్ గురించి కానీ కాలేజ్ రివ్యూస్ గురించి కానీ త్వరలోనే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టగానే మీ వరకు వచ్చేస్తాయి.